హలో లెర్నర్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ వీడియో సిరీస్. ఇప్పటివరకు నా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను సిరీస్ వైజ్గా. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఆసక్తిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలనుకునేవారు ఖచ్చితంగా నా ఛానల్ని ముందు ముందు నుంచి ఫాలో అవ్వండి. ప్రతి వీడియో సిరీస్ అనేది ఉంటుంది. ఆ ముందు నుంచి ఫాలో అయితే మీరు బాగా నేర్చుకోగలుగుతారు. అలానే ఇంకెవరైనా సరే నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ ఛానల్‌ని మొదటిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ కోర్స్ వీడియో సిరీస్ అనేది అప్‌లోడ్ అవుతూ ఉంటది. మీరు నేర్చుకోవచ్చు. ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, మరి ఈరోజు ఇంకొక కొత్త టాపిక్‌తో మనం ముందుకెళ్దాము. ఈరోజు టాపిక్ ఏంటంటే నెగెటివ్ పాస్ట్ పొజిషన్స్. నెగెటివ్ పాస్ట్ పొజిషన్స్. నెగెటివ్ అంటే ఏంటంటే మన దగ్గర లేనివి. అవునా? ఇప్పుడు గతంలో పాస్ట్ పొజిషన్స్ అంటే ఏంటి? మన గతంలో ఏం కలిగి ఉన్నామో వాటిని పాస్ట్ పొజిషన్స్ అని అంటాం. పాస్ట్ అంటే గతం, పొజిషన్స్ అంటే మనం కలిగి ఉన్నవి. సో, నెగెటివ్ అంటే ఏంటి? గతంలో మన దగ్గర లేనివి. గతంలో మన దగ్గర లేనివి. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, అంటే అంతే కదా! గతంలో లేనివి. నెగెటివ్ అంటేనే మన దగ్గర లేనిది అని అర్థం. ఓకే. పాస్ట్ పొజిషన్స్ అంటే మన దగ్గర ఉన్నవి. నెగెటివ్ అంటే లేనివి. ఓకే. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు డిడెంట్ హ్యావ్ ప్లస్ పొజిషన్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ డిడెంట్ హ్యావ్ ప్లస్ పొజిషన్. అవునా? ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్స్ చెప్పారు కదా, అన్ని వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను. సబ్జెక్ట్స్ 2 టైప్స్. ఒకటి సింగులర్ సబ్జెక్ట్స్, రెండోది ప్లూరల్ సబ్జెక్ట్స్. అవునా? తర్వాత ఏంటి? డిడెంట్ హ్యావ్ వస్తుంది. తర్వాత పొజెషన్ అంటే మన దగ్గర ఏం లేవు. అంటే ల్యాప్టాప్, పెన్ను, వాచ్, టెలివిజన్, గార్డెన్, మొబైల్ ఫోన్, బైక్, హాస్పిటల్. ఇప్పుడు దీంతో మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. చూడండి ఒకసారి. రాహుల్‌కి ఒక ల్యాప్టాప్ ఉండేది కాదు. నెగెటివ్‌గా చెప్పడం అన్నమాట. డిడెంట్ హ్యావ్ అంటేనే నెగెటివ్. ఓకే. రాహుల్‌కి ఒక ల్యాప్టాప్ ఉండేది కాదు. ఎలా వచ్చింది? రాహుల్ డిడెంట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్. ఈ విధంగా సింపుల్. అంటే గతంలో రాహుల్‌కి ఒక ల్యాప్టాప్ ఉండేది కాదు గతంలో. ఎప్పుడు అంటే గతంలో. రాహుల్‌కి గతంలో ఒక పెన్ ఉండేది కాదు. రాహుల్ డిడెంట్ హ్యావ్ ఏ పెన్. రాహుల్ డిడెంట్ హ్యావ్ ఏ పెన్. రాహుల్‌కి గతంలో ఒక పెన్ను ఉండేది కాదు. ఇప్పుడు అలానే చూడండి. వారికి ఒక హాస్పిటల్ ఉండేది కాదు. వారికి ఒక హాస్పిటల్ ఉండేది కాదు. దే డిడెంట్ హ్యావ్ ఏ హాస్పిటల్. వారికి గతంలో ఒక హాస్పిటల్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు తర్వాత నాకు ఒక మొబైల్ ఫోన్ ఉండేది కాదు. అంటే ఎలా కనెక్ట్ చేయాలి? ఇక్కడ ఇలాగ. ఐ డిడెంట్ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్. నాకు ఒక మొబైల్ ఫోన్ ఉండేది కాదు. లేకపోతే ఐ డిడెంట్ హ్యావ్ ఏ వాచ్. నాకు ఒక వాచ్ ఉండేది కాదు. ఐ డిడెంట్ హ్యావ్ ఏ టెలివిజన్. నాకు ఒక టెలివిజన్ ఉండేది కాదు. ఐ డిడెంట్ హ్యావ్ ఏ బైక్. నాకు ఒక బైక్ ఉండేది కాదు. సో, ఈ విధంగా మనం సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు చూడండి. రాహుల్ డిడెంట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అంటే ఏంటి? రాహుల్‌కి ఒక ల్యాప్టాప్ ఉండేది కాదు. ఎప్పుడు? గతంలో. పాస్ట్. అందుకే నెగెటివ్ పాస్ట్ పొజిషన్స్ అని అంటున్నాం ఇక్కడ గతంలో. ఇప్పుడు దీన్ని క్వెషన్ ఎయ్యాలి. రాహుల్‌కి ఒక ల్యాప్టాప్ ఉండేది కాదా గతంలో అన్నప్పుడు జస్ట్ ఈ డిడెంట్‌ని ముందుకు తీసుకురావాలి. ఈ డిడెంట్‌ని ముందుకు తీసుకురావాలి. ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది అంటే డిడెంట్ రాహుల్. ఈ డిడెంట్‌ని ముందుకు తీసుకొచ్చాం అంతే జస్ట్. డిడెంట్ రాహుల్ హ్యావ్ ఏ ల్యాప్టాప్. రాహుల్‌కి ఒక ల్యాప్టాప్ ఉండేది కాదా? ఈ విధంగా క్వెషన్ అనేది సింపుల్‌గా ఫ్రేమ్ చేస్తాం. అంటే ఏం లేదు, క్వెషన్ ఫ్రేమ్ చేయాలంటే డిడెంట్‌ని ముందుకు తీసుకురావాలి. సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే ఈజీ అయిపోతుంది. తర్వాత దే డిడెంట్ హ్యావ్ ఏ హాస్పిటల్. వారికి ఒక ఆస్పత్రి ఉండేది కాదు గతంలో. ఇప్పుడు వారికి ఒక ఆస్పత్రి ఉండేది కాదా అని క్వెషన్ ఎయ్యాలంటే సింపుల్‌గా ఇక్కడ కూడా ఈ డిడెంట్‌ని ముందుకు తీసుకురావాలి ఇక్కడ. డిడెంట్‌ని ముందుకు తీసుకొస్తే డిడెంట్ దే హ్యావ్ ఏ హాస్పిటల్. అంటే ఇప్పుడు డిడెంట్ ఏం చేసామంటే ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి డిడెంట్ దే హ్యావ్ ఏ హాస్పిటల్. వారికి ఒక ఆస్పత్రి ఉండేది కాదా గతంలో. సో, చూడండి ఎంత సింపులో. చాలా ఈజీగా జస్ట్
సింగులర్ సబ్జెక్ట్స్, ప్లూరల్ సబ్జెక్ట్స్, డిడెంట్ హ్యావ్, పొజిషన్స్. ఈ మూడింటిని కలిపితే మనకు వచ్చేది స్ట్రక్చర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి యూ డిడెంట్ హ్యావ్ ఏ గార్డెన్. నీకు గతంలో ఒక తోట ఉండేది కాదు, అది ఏ తోట అయినా, ఒక యాపిల్లో లేకపోతే ఒక మ్యాంగో ఏదో ఒకటి సంథింగ్. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. హీ సి రాహుల్, దే, ఓయ్, యూ, ఐ, ఇట్, ఏదో ఒకటి ఇలాగ మీరు ఈ యొక్క సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో వీడియో చాలా సింపుల్ కదా. సో ఇది లెర్నర్స్. సో మీరు కేర్ఫుల్గా సిరీస్ వైజ్గా నేర్చుకోండి, ఇంట్రెస్ట్గా నేర్చుకోండి, మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈజీ మెథడ్, చాలా చాలా ఈజీ మెథడ్ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఇంకా నేర్చుకోవాలని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మీరు కూడా వాళ్ళకి నేర్పించిన వాళ్ళు అవుతారు ఒక విధంగా, ఇండైరెక్ట్గా చెప్పాలంటే. కాబట్టి బాగా నేర్చుకోండి. ఇంకొక వీడియోతో మరొకసారి మనం కలుసుకుందాం.